హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, తిరుపతి లడ్డు పైన ఒక వివాదం నడుస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అటు వైసీపీకి టీడీపీకి మధ్య ఒక వారైతే మాటల యుద్ధం అయితే నడుస్తూ ఉంది. అటు చంద్రబాబు నాయుడు గారు ఈ తిరుపతి లడ్డీని వైసీపీ వాళ్ళు జంతువుల నూనె ఉపయోగించారు, వాళ్ళ హయాంలో అపవిత్రం చేసేసారని చెప్పి సంచలన ఆరోపణలు చేశారు. దానికి వైసీపీ నుంచి కూడా కౌంటర్లు వస్తున్నాయి. మరి ఆరోపణలు చూస్తే మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఏ ఆధారాలతో ఆయన ఈ విధంగా చెప్పారు? మీరేం చెప్తారు సార్? చంద్రబాబు గారు నిన్నేం చెప్పారంటే తిరుపతి లడ్డూలో అనేక అన్యాయాలు అక్రమాలు చోటు చేసుకున్నాయి. గతంలో నెయ్యికి బదులుగా వాళ్ళు అనిమల్ ఫ్యాట్ని వాడారని నాకు తెలిసి నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు మేము శ్రేష్టమైన నెయ్యి ఉపయోగిస్తున్నాము అని చెప్పాడు. నిజానికి ఇది ఆయన అంత పెద్ద స్థాయి అనుభవం, 45 ఏళ్ళ సీనియారిటీ అనుభవం ఉన్న వ్యక్తి ఒక విషయం చెప్పినప్పుడు దానికి ఆధారాలు అనేవి మినిమం చూపించాలి. ఎవడైనా మామూలుగా నేనైనా ఇప్పుడు దాంట్లో లడ్డులో నెయ్యి కాదురా బాబు ఫ్యాట్ కలుపుతున్నారని చెప్పాను అనుకో, దానికి నా దగ్గర ఏం ఆధారం నేను అడుగుతావు కదా వినేవాడు. సో మరి వినేవాళ్ళంతా వెధవలు అనుకున్నాడా ఇతను, లేకపోతే మూర్ఖులు అనుకున్నాడా తెలియదు. కానీ ఇది స్వీపింగ్ స్టేట్మెంట్ లాగా ఇచ్చేశాడు. సో నిజానికి తిరుపతి లడ్డు మీద సురేందర్ రెడ్డి కమిటీ ఇంతకుముందు వేశారు. సురేందర్ రెడ్డి కమిటీ ఏమిచ్చిందంటే నెయ్యిలో నాణ్యత లేదని ఇచ్చింది. అప్పుడు కూడా ఇది ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్ వాడుతున్నారని ఇవ్వలే. నెయ్యిలో నాణ్యత లేదు, ఈ నెయ్యి సప్లై చేసే వాళ్ళని మార్చాలి అనేది ఇచ్చింది. దాని తర్వాత మార్చారు. ఆ నెయ్యి సప్లై చేసే వాళ్ళని బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టేశారు. ఇంకెప్పటికీ తిరుమల దేవస్థానం వాళ్ళు అతని దగ్గర తీసుకోరు అనమాట. దాని తర్వాత ఏం చేశారంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళది నందిని మిల్క్ అని ఉంటుంది. ఇక్కడ ఎట్లా తెలంగాణ విజయ మిల్క్ ఉందో అక్కడ నందిని మిల్క్ అని వెరీ పాపులర్. ఆ నందిని నెయ్యిని తీసుకుంటున్నారు. అది బాగుందని చెప్తున్నారు. సో ఇది బేసిక్గా జరుగుతుంది. ఎవరికైనా ఇప్పుడు తినేవాడికి నెయ్యితో చేశారా లేదా తెలిసిపోతుంది టేస్ట్ అనేది. యానిమల్ ఫ్యాట్కి నెయ్యికి తేడా తెలియని వాళ్ళు ఉండరు. రెండవది, ఈ లడ్డు చరిత్ర కొంత చూస్తే అసలు ఆయన చెప్పింది పాజిబుల్లా కాదా అనేది కూడా మన కామన్ సెన్స్తో ఆలోచిస్తే కూడా అర్థమవుతుంది. లడ్డుని మొదట ప్రవేశపెట్టింది వచ్చి 1715వ సంవత్సరం, అంటే 18వ సెంచరీ అంటారు. 18th సెంచరీలోనే 18వ శతాబ్దంలో 1715 ఆగస్టు 2న లడ్డు తయారీ అనేది స్టార్ట్ అయింది. ఓకే. సో దాని తర్వాత ఇది ముందు ఈ లడ్డుని తయారు చేసే చోట ఫైర్వుడ్ వాడేవాళ్ళు, కట్టెలు వాడేవాళ్ళు. ఆ తర్వాత 1984 నుంచి ఎల్పిజి గ్యాస్ వాడడం అనేది మొదలుపెట్టారు. వాడేదాన్ని పోటు అంటారు. ఆ కిచెన్ని పోటు అంటారు. ఆ కిచెన్ ఎక్కడ ఉంటుందంటే సంపంగి ప్రదక్షిణ జరుగుతుంది. ఆ సంపంగి ప్రదక్షిణ దగ్గర కిచెన్ ఉంటుంది. దీన్ని పోటు అంటారు. దీన్ని శ్రీవారి లడ్డు అని కూడా పిలుస్తారు. ప్రధానంగా ఇది నైవేద్యంగా పెడతారు, ప్రసాదంగా కూడా పెడతారు. ఈ లడ్డులో 3 రకాలు ఉంటాయి. ప్రోక్తం లడ్డు అంటారు. ప్రోక్తం లడ్డు అనేది అందరికి ఇచ్చే లడ్డు, మనకు మామూలుగా బయట కనబడే లడ్డు 60 నుంచి 75 గ్రాములు ఉంటుంది. ఆస్థానం లడ్డు అంటారు. ఇది స్పెషల్ ఫెస్టివల్ అప్పుడు మాత్రమే చేస్తారు. పెద్దది 750 గ్రాములు ఉంటుంది. అది కాకుండా కళ్యాణోత్సవం లడ్డు. కళ్యాణోత్సవం లడ్డు ఏంటంటే ఆర్జిత సేవలు, కళ్యాణోత్సవం కావచ్చు, మిగతా ఆర్జిత సేవలలో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే ఈ లడ్డు ఇస్తారు. ఇది కూడా 750 గ్రాములు ఉంటుంది. 3 రకాల లడ్డు ఉంటుంది అన్నమాట. దీంట్లో దిత్త అంటారు. దిత్త అంటే దినుసులు ఏవేవి వేస్తారని. ఇప్పుడైతే 7 రకాల దినుసులతో ఈ లడ్డును తయారు చేస్తున్నారు. అందులో నెయ్యి కూడా ఒకటి. మామూలుగా ఈ నెయ్యి సప్లై చేసే వాళ్ళకి జనరల్గా నెయ్యి కానీ మిగతా పదార్థాలు, ఎందుకంటే రోజుకి 3,50,000 లడ్డూలు ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఈ పోటు అనేది కిచెన్ అనేది 8 లక్షల లడ్డులు తయారు చేసే కెపాసిటీ ఉంది. దీంట్లో 620 మంది పనిచేస్తారు ఈ పోటులో స్టాఫ్. వీళ్ళని పోటు కార్మికులని పిలుస్తారు. ఇందులో 247 మంది చెఫ్స్ అనమాట. వాళ్ళు అంటే వాళ్ళకి వంట నైపుణ్యం ఉన్నవాళ్ళు, వంటగాళ్ళు. సో వీళ్ళు కాకుండా 150 మంది పోటు కార్మికులు ఉంటారు, రెగ్యులర్ వాళ్ళు 150 మంది. అందులో 620లో 150 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్ళు. అట్లా కాకుండా 350 మంది కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తుంటారు. సో ఇంతమంది అంటే 247 మంది వంట కుక్స్ ఉంటే అక్కడ వంట చేసేవాళ్ళు. మొత్తం స్టాఫ్ 620 మంది ఉంటే
వాళ్ళందరికీ తెలియదా ఈ నెయ్యి ఇది జంతువుల నూనె అని? 620 మంది పనిచేస్తుంటే పోటు కార్మికులు, వాళ్ళకి ఎవరికి తెలియదా? ఎక్కడా లీక్ కాకుండా ఉంటుందా? చంద్రబాబుకి ఎవడన్నా చెవులో వచ్చి మాత్రమే చెప్పాడా? సో దానికి ఏంటి ఆయన దగ్గర ఉన్న ఆధారం అనేది కూడా ఇక్కడ చాలా సీరియస్గా ప్రశ్న. రెండోది, కోట్లాది మంది వెజిటేరియన్స్ ఉంటారు భక్తుల్లో. వాళ్ళకందరికీ ఇప్పుడు దిగ్భ్రాంతికరం కదా ఇది. మనం ఇన్ని రోజులు యానిమల్ ఫ్యాట్తో తయారైన తిరుమల లడ్డు తిన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది కదా. జగన్ మీద వ్యతిరేకత ఉండొచ్చు, జగన్ ఇది చేయాలనుకోవచ్చు, కానీ అదొక్కటే కాదు కదా ఇది. జగన్ గొడవ కాదు ఇది. నిజంగా జరిగితే ఇతను మరి ఎందుకు ఎంక్వైరీ వేయలేదు? ఇప్పుడు 3 నెలలు దాటింది, 100 రోజులు అయింది. ఎందుకు ఎంక్వైరీ వేసి ప్రూవ్ చేసి జగన్ని శిక్షించట్లేదు? నీ దగ్గర ఆధారాలు ఉంటాయి అంటే. ఇక్కడ క్లియర్గా బాధ్యతారహితమైన స్టేట్మెంట్ ఇది చంద్రబాబు ఇచ్చింది. ఇది కోట్లాది మంది వెజిటేరియన్ భక్తులు, వెజిటేరియనే కదా, నాన్ వెజ్ వాళ్ళకు కూడా నెయ్యితో దేశం తినాలని ఉంటుంది తప్ప, నాన్ వెజ్ కాబట్టి దాంట్లో లడ్డులో మాంసం వేసి ఇస్తామంటే తినరు కదా ఎవరు. దానికి స్వీట్లన్నిట్లో కూడా వెజిటేరియన్నే లైక్ చేస్తారు నాన్ వెజ్ వాళ్ళు కూడా. మంచి నెయ్యి వేసి చేయాలనుకుంటారు తప్ప దాంట్లో నేను యానిమల్ ఫ్యాట్ వేస్తానంటే ఎవరు ఇది చేయరు. నిజానికి యానిమల్ ఫ్యాటు, రొయ్య పొట్టు ఇవన్నీ వేసి అమ్మే వంటకాలు ఎలాగో ఉంటాయి, అది వేరే వ్యవహారం. కానీ తిరుమలలో ఇలాగా జరుగుతుంది అని ఈయన చెప్పడం అంటే దానికి ఆధారాలు ఉండాలి. రెండోది, ఆయన గవర్నమెంట్ ఉంది, మరి నీకు 620 మంది పోటు కార్మికులకు తెలియకుండా, లేదా తెలిసి పోటు కార్మికులందరూ కూడా సైలెంట్గా ఉన్నారా? మరి ఈ 247 మంది చెఫ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తెలియదా అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఒక సప్లై చైన్ ఉంటుంది, కొన్ని టన్నుల నూనె కావాలి రోజు, అన్ని టన్నుల్లో ఎందుకు కలుపుతున్నారు? రెండోది, జగన్కి కలపాల్సిన అవసరం ఏంటి? కామన్ సెన్స్ ఉంటే ఎవడైనా ఆలోచిస్తాడు కదా. దాన్ని నెయ్యి బదులు అది వాడితే ఆయనకి వచ్చేది ఏంది? సో ఎవరు చేస్తున్నారు? ఒకవేళ జగన్కి తెలియకుండా అక్కడ ఏమైనా కాంట్రాక్టులు చేస్తున్నారా? సో ఆల్రెడీ దీని మీద ఆయన ఎవరు, వైవి సుబ్బారెడ్డి, ఆయన గతంలో చైర్మన్. సో ఆయన మాట్లాడాడు, మనిషి పుట్టువాడు ఇలాగ మాట్లాడడానికి కూడా ఆయన చాలా తీవ్రంగానే స్పందించాడు. సో నేను ప్రమాణం చేస్తాను దేవుడి దగ్గరికి వచ్చి, నువ్వు ప్రమాణం చేయని కూడా ఛాలెంజ్ చేశాడు. చంద్రబాబు ప్రమాణం చేయడానికో ప్రూవ్ చేయడానికో ఈ మాట అనలేదు, ఏదో ఒకటి బదనాం చేయాలని అన్నాడు. రెండోది, డైవర్షన్ పాలిటిక్స్. చంద్రబాబు మీద ఇప్పుడు ఏంటంటే తీవ్ర విమర్శలు మొదలైనవి. 100 రోజుల్లో ఏం చేశాడు ఆయన? ₹1 కేంద్రం నుంచి ఫండ్ రాలేదు. అమరావతికి కూడా 15,000 కోట్లు ఇస్తారని నిన్న కూడా చెప్తున్నాడు. 15,000 కోట్లు సెంట్రల్ ఇస్తారని ఎప్పుడు చెప్పింది దీనికి? సెంట్రల్ అప్పు తీస్తామని చెప్పింది వరల్డ్ బ్యాంక్ దగ్గర. మళ్ళీ అబద్ధాలు అక్కడ కూడా. సో అదేదో ఇస్తామన్నారు, ఇంకా చాలా ఫండ్స్ ఇస్తారని నిన్న కూడా చెప్తున్నాడు. సో వరదలకు 1 పైసా రాలేదు, దాదాపు 20,000 కోట్ల నష్టం వస్తే అందులో కేంద్రం నుంచి 1 పైసా తెచ్చుకోలేకపోతున్నాడు. తర్వాత ఈయన ప్రవేశపెట్టిన సూపర్ 6లో ఒక దీన్ని కూడా అమలు చేసే పరిస్థితి లేదు. రెండోది, జీతాలకు డబ్బులు లేవని నిన్న ప్రకటించాడు. ఈ విమర్శల నుంచి డైవర్ట్ చేయడానికి ఒకటి కేసుల్లో పెట్టి ఏదో హడావిడి చేయడం, రెండోది తిరుమల మీద ఇలా మాట్లాడితే మొత్తం మీడియా కానీ జనం కానీ ఈ విషయం చుట్టూ డిస్కస్ చేస్తుంటారు కాబట్టి ఇది డైవర్షన్. జగన్ కూడా 5 ఏళ్లలో ఇలాంటి అనేక డైవర్షన్ టాక్టిక్స్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పని చేస్తున్నాడు. దానికి చెప్పాడు తప్ప ఇందులో లడ్డులో ఫ్యాట్ ఉండడం అనేది కంప్లీట్గా అబద్ధం. ఎటువంటి ప్రాక్టికల్గా చూసినా ఇది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే అది ఎవరో ఒక్కరి నిర్ణయం తీసుకుంటే అయ్యే పని కాదు, మొత్తం బోర్డు నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకుండా ఎవడన్నా చేస్తుంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ 620 మంది పనిచేస్తుంటే పోటు కార్మికులు, వాళ్ళకి తెలియకుండా ఎట్లా రహస్యంగా వచ్చేస్తుంది? స్మెల్ తెలుస్తుంది. అనుభజ్ఞులు చెఫ్లు 247 మంది ఉన్నారు. సో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే దీనికి పైగా ఇప్పుడు ఏంటంటే ఈ లడ్డుకి జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటారు. జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఈ లడ్డును కాపీ కొట్టకుండా జిఐ అని ఒక ఇది ఉంటుంది, దాని కింద పేటెంట్ కూడా ఉందన్నమాట. ఇది 2009లో వీళ్ళు తీసుకున్నారు. దానికి అంటే ఇది ఎక్కడ తయారైందని చెప్పేసే ఒక ట్యాగ్ ఉంటుంది, అది జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటారు. దీనికి చట్టం కూడా ఉందన్నమాట, జిఐ యాక్ట్ అంటారు. ఈ యాక్ట్ వచ్చి 99లో వచ్చింది. ఈ యాక్ట్ కింద కూడా లడ్డుకి పేటెంట్ కూడా ఉంది. సో ఇన్ని ఉన్నప్పుడు ఎవడైనా ఫైండ్ అవుట్ చేస్తే మొత్తం కొలాప్స్ అయిపోతుంది కదా.
మరి ఎందుకు తీసుకుంటారు అలా నిర్ణయం? నిజంగా దమ్ము, ధైర్యము, తను చెప్పిన మాట నిజమని చంద్రబాబు ప్రూవ్ చేస్తే